అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాంధీ భవన్ లో నేడు టీపీసీసీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. కొత్త డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ కార్యవర్గ నేతలతో ఈ సమావేశం జరగనుంది. అభిప్రాయ సేకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించనున్నారు. అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కి 2 ఏళ్లు పూర్తి. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలో నిరసన ర్యాలీ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొంటారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం తీసుకోవాల్సిన కార్యాచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. గాంధీ భవన్ లో ఈ రోజు అటు ఏదైతే ఈసీసీగా కొత్తగా అధ్యక్షులు నియామకమయ్యారో వారితోటి ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. గాంధీ భవన్ లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశం పైన ప్రధానమైనటువంటి చర్చ కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకసారి వివరాలు చూస్తే మాత్రం టీపీసీసీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నా కూడా చెప్పాలి. కొత్త డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఏదైతే కార్యవర్గ నేతలతో ఈ సమావేశం జరగనుంది. అభిప్రాయ సేకరణతో పాటుగా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కి 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పాలి. మరొక అంశం ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలో నిరసన ర్యాలీ వంటిన్నారు. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్ కావచ్చు, సచిన్ సావంత్ పాల్గొంటారు. ప్రధానంగా స్థానిక సంస్థలలో ఏదైతే విజయం కోసం తీసుకోవాల్సిన కార్యాచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఒక్కొక్క అంశం పైన కులంకషంగా చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ముందుగా పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ కీలక నేతల సమావేశం జరగనున్నటువంటి నేపథ్యంలో కొత్త డీసీసీ అధ్యక్షులు కావచ్చు, పూర్వ డీసీసీ అధ్యక్షుల నుంచి కూడా పార్టీ బలోపేతానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతో పాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంటివి ఏమైనా చేపట్టాలా అనేది అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. దాంతో పాటుగా ఏదైతే ప్రజెంట్ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా ఎలా ముందడుగు వేయాలనే అంశం పైన కూడా ప్రధానమైనటువంటి చర్చ జరగనుంది. దీంతో పాటుగా ప్రజెంట్ పంచాయతీరాజ్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. దాని తర్వాత మున్సిపల్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ప్రధానమైనటువంటి చర్చ జరగనుందని కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అటు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ప్రజల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానమైనటువంటి చర్చ జరగనుందని కూడా మనం చెప్పవచ్చు. దాంతో పాటుగా ఓట్ చోరీకి సంబంధించి ఢిల్లీలో ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఓట్ చోరీకి సంబంధించిన ర్యాలీ పైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా ఇప్పటికే ఏదైతే ప్రజాపాలన వారోత్సవాల పేరుతోటి కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నారనేది కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా కొంత ప్రాధాన్యత అనేది సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో 2028 ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని కూడా మనం చెప్పాలి. ఎస్ వంశీకృష్ణ, అయితే టీపీసీసీ సమావేశానికి సంబంధించి ఎవరెవరు హాజరు కానున్నారు, ఎప్పటి వరకు ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఏదైతే ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, దాంతో పాటుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్ కావచ్చు, సచిన్ సావంత్ కూడా పాల్గొనున్నారు. దాంతో పాటుగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతో పాటుగా కొత్త డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధానంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కావచ్చు, దాంతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ కావచ్చు,
ఇతర అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. అటు ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా ఉందనే అంశాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. వంశీకృష్ణ, అయితే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో మరి ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ గుర్తులు అనేవి పంచాయతీ ఎన్నికలు ఉండవు. కానీ పెద్ద ఎత్తున పంచాయతీకి సంబంధించినటువంటి సీట్లు, సర్పంచ్ సీట్లను కైవసం చేసుకోవడానికి ఎలాంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి. దాంతో పాటుగా క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది చేస్తారు కాబట్టి నామినేషన్లు, వారిని కూడా ఎలా గెలిపించాలి అనే అంశం పైన ప్రధాన చర్చ జరగనుంది. దాంతో పాటుగా రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి చర్చ కనిపిస్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగర విస్తీర్ణం అనేది దాదాపుగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్ నగరంలో జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ గెలిపే లక్ష్యంగా కూడా నగరంలో ఉన్నటువంటి నాయకులను ఎలా ఏదైతే సమాహితం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొంత నగరంలో పట్టు అనేది తక్కువనే చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి కొంత నగరంలో ప్రాబల్యం అనేది కొంత ఎక్కువగానే ఉండాలి. జిహెచ్ఎంసీ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఉత్సాహంతో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పనిచేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఆ విధంగా నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను అలర్ట్ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే అంశం కూడా ప్రధానమైనటువంటి చర్చ జరగనుంది. దాంతో పాటుగా కొత్త డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారిగా కూడా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నగరంలో డీసీసీ అధ్యక్షులను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వారికి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే కార్పొరేషన్ల 2 అనేది ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులకు అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా పనిచేయండి. ఏదైతే కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా అవకాశాలను కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అనేది కూడా ఆ కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులకు కావచ్చు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అగ్ర నాయకులు దిశానిర్దేశం చేయనున్నారనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.